అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం ముఖ్యంగా భారతదేశంలో బ్యాంకుల జాతీయకరణ జరిగింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం 2 సార్లు బ్యాంకుల జాతీయకరణ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ బ్యాంకుల జాతీయకరణ అనేటటువంటిది ఏ ప్రణాళిక కాలంలో జరిగింది, ఏ కమిటీ సూచన మేరకు జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది, ఎన్ని కోట్ల ప్రారంభ మూలధనంతో, ముఖ్యంగా ఎన్ని బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి, ఎన్నిసార్లు జాతీయం చేయబడ్డాయి, ఇటువంటి అంశాలను మనం ఈరోజు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ అండి, మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో, ఎస్ మీ అందరికీ తెలుసండి, భారతదేశంలో 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ముఖ్యంగా హజారీ కమిటీ సూచన మేరకు, ఎస్ అండి, హజారీ కమిటీ సూచన మేరకు ప్రత్యేకంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చేటటువంటి ఉద్దేశంతో, దేశంలో అనేక రంగాలను వేగంగా అభివృద్ధి చేసేటటువంటి ఉద్దేశంతో వాణిజ్య బ్యాంకుల ద్వారా, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని వేగవంతం, సులభతరం చేసేటటువంటి ఉద్దేశంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 1969 జూలై 19వ తేదీన 50 కోట్ల మూలధనం కలిగిన 50 crores ఆఫ్ క్యాపిటల్, 50 కోట్ల మూలధనం కలిగిన 14 బ్యాంకులను, ముఖ్యంగా 14 ప్రైవేటు వాణిజ్య బ్యాంకులను ప్రభుత్వ రంగ బ్యాంకులుగా జాతీయం చేయటం జరిగింది. ఎస్ అండి, భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం హజారీ కమిటీ సూచన మేరకు 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 1969 జూలై 19వ తేదీన ముఖ్యంగా 50 కోట్ల మూలధనం కలిగిన, ఒక్కో బ్యాంకు 50 కోట్ల మూలధనం కలిగినటువంటి 14 ప్రైవేటు వాణిజ్య బ్యాంకులను ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకులుగా జాతీయం చేయటం జరిగింది. ఆ 14 బ్యాంకుల మీద కూడా ముఖ్యంగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ 14 బ్యాంకుల గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1 పంజాబ్ నేషనల్ బ్యాంకు, 2 అలహాబాద్ బ్యాంకు, 3 బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, 5 బ్యాంక్ ఆఫ్ బరోడా, 6 ఇండియన్ బ్యాంకు, 7 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, 8 సిండికేట్ బ్యాంకు, 9 కెనరా బ్యాంకు, 10 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 11 దేనా బ్యాంకు, 12 యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 13 యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్.